ఓన్లీ 25,000 నా బ్యాలెన్స్. ఎస్ సార్. ఓకే, ఇదిగా సార్. నీ పర్సనల్ విషయం అడగటం ఎందుకు అని ఊరుకున్నాను. వాల్మీకి మహర్షిలో ఆ గడ్డం ఏమిటాయా? పైగా చిక్కిపోతున్నాయేంటి ముష్టి వాళ్ళగా? సార్ అది అడగండి సార్. అడగద్దు అని చెప్పడానికి నువ్వెవడివి? నా ఇష్టం నేను అడుగుతాను. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే అది కాదు సార్, నాకు కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను సార్. దయించి ఈ ఒక్క విషయం మాత్రం నన్ను అడగండి సార్. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెక్యులియర్ ఫెలో. ఈ పూటకి నేనేం విసరను, నువ్వు కూడా వెళ్ళు పా. రండి, ఇక్కడ బాబు చదివి ఇప్పుడు ఈ షాప్ కొనుక్కుంటారు. ఏమిటి ఆవిడతో మాట్లాడుతున్నావు? అదే షాప్ లో సేల్స్ గర్ల్. ఏమీ లేదా? పొగ మీద చుక్క గురించి మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు షాప్ లో అర్థం నుంచి కనిపించింది. చుక్క గురించి ఏం చెప్పింది? చెప్పిందా? ఏం చెప్పింది? అవన్నీ మీకు ఎందుకండి? అవునవును, నాకెందుకు? అయినా చుక్కకి నాకు ఏం సంబంధం ఉంది? ఊరికే సరదాగా అడిగానంతే. ఇంతకీ ఏం చెప్పింది? అది ఒరిజినల్ కాదట, వేరే బాయ్ ఫ్రెండ్ పెట్టాయట. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కూడా అడిగావా? నేను అడుగుతాను. నువ్వు అడుగుతానని చెప్పున్నట్టు కదా. ఆవిడ చెప్పినా నేను గమ్ము కదా. కల్పన, ముందుకు ఒకసారి బైక్ దిగు చెప్తాను. కల్పన, ఐ లవ్ యూ. వదలండి, ఇది రోడ్డు. అప్పుడప్పుడు మీ మాటలు అర్థం కావు, ఇప్పుడు మీ చేతలు కూడా అర్థం కావడం లేదు. రండి. చేసుకో నడుము చుట్టు చుట్టుకో ఒంటి నిండా హత్తుకో వదలకుండా చూసుకో పాల బుక్క పొందుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో పాల బుక్క పొందుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో లెక్కలే రాసుకో ఓడికో నన్ను తీర చేసుకో నడుము చుట్టు చుట్టుకో వదిలిపోతుంది ముద్దు ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దు పొద్దుకు సిగ్గు వదిలిపోతుంది ముద్దు ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దు పొద్దుకు బంధము చూసుకో అంతము నన్ను చీర చేసుకో నడుము చుట్టు చుట్టుకో
ముంచితో వెళ్ళువమ్మా ముంచితో వెళ్ళువమ్మా ముంచితో వెళ్ళువమ్మా ముంచితో వెళ్ళువమ్మా ఒక్క చూపుతో ఒక్క రాత్రిలో ఒక్క చూపుతో ఒక్క రాత్రిలో రండి తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి రండి తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి నన్ను చీర చూసుకో నడుము చుట్టు చుట్టుకో ఒంటి నిండా హత్తుకో వదలకుండా చూసుకో పాల బుద్ధ పొంగుతుంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో పాల బుద్ధ పొంగుతుంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో లెక్కలే కాసుకో సంటాడా సంటాడా స్నానం చేసి త్వరగా రారా వస్తున్నాను బామ్మా స్నానం చేసి వస్తున్నాను అమ్మడు అసలు నేను ఇప్పుడు వచ్చేదాన్ని కాదమ్మా పాపం మీ సంటాడు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాడు నువ్వు వెళ్ళి ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దమని కల్లో కనిపించి చెప్పాడు మన్మథుడు ఎవడు మన్మధుడా కాదురా మాధవుడు మాధవుడు అంటే కృష్ణుడు మన్మధుడు తండ్రి కదూ అవునరా నీకిప్పుడా సందేహం ఎందుకు వచ్చింది అబ్బే నా డౌట్ వేరే ఉందిలే పూజ అయిపోయినట్టుంది దా కల్పన రేయ్ అమ్మాయిని ముట్టుకోకు పూజ అయిపోవడం ఏమిట్రా ఇంకా మొదలై పెట్టండి ఆ టైం 8 అయింది కదంటే ఎప్పుడు మొదలు పెడతావు ఎప్పుడు అవుతుంది ఎంతసేపు ఒక్కొక్క పువ్వే తీసి అమ్మవారి మీద వేస్తూ ఉంటే ఇట్టే పూర్తయిపోతుంది వ్రతం ఏమిటి ఒక్కొక్క పువ్వా ఆ. ఈ కొండ తరిగేటప్పటికి ఎన్ని రాత్రులు అవుతుంది ఎంతరా ఇట్టే అయిపోతుంది నువ్వు వెళ్ళి గదిలో కూర్చో అమ్మాయి వచ్చి ఇస్తుంది ఇదిగో బామ్మ ముందే చెప్తున్నాను ఆలస్యమైందంటే నేను ఊరుకోను నువ్వు కానీ అమ్మా ఎవరి కంట కనబడుతుంది